నమస్కారం పిల్లలు. కొత్త సెషన్కు తిరిగి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఒకే కార్యకలాపం వేర్వేరు సమయ వ్యవధిలో పూర్తి అవుతున్న అనేక పరిస్థితులను మనం గమనిస్తాం. ఉదాహరణకు, బలహీనంగా ఉన్న మరొక రిక్షా పుల్లర్తో పోల్చినప్పుడు ఆరోగ్యకరమైన రిక్షా పుల్లర్ తక్కువ సమయంలో నిర్దిష్ట గమ్యాన్ని చేరుకోగలడు. ఒక పని చేసేటప్పుడు శక్తి, ఖర్చు చేసే శక్తి ప్రతిసారీ ఒకేలా ఉంటుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రీయ పద్ధతిలో సమాధానాల కోసం వెదుకుదాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. శక్తి యొక్క నిర్వచనం, శక్తి యూనిట్, పునరుద్ధరించలేని శక్తి వనరు, పునరుత్పాదక శక్తి వనరు. కీలక పదాలు: పవర్, పునరుద్ధరించలేనిది, పునరుత్పాదక, టైడల్ శక్తి, పరమాణు శక్తి. మీ నాన్న మీకు వీలైనంత వేగంగా మెట్లు ఎక్కగలరా? మీరు బకెట్ లేదా ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును నింపుతారా? రాజశ్రీ, యష్ మరియు రంజిత్ ఒక చిన్న కొండపైకి చేరుకోవాలి. రాజశ్రీ కారులో, యష్ సైకిల్పై వెళుతుండగా రంజిత్ వాకింగ్లో వెళ్ళాడు. వీరంతా ఒకే దారిని ఎంచుకుంటే ఎవరు ముందు చేరుతారు? ఎవరు చివరి వరకు చేరుకుంటారు? పై ఉదాహరణలలో పనిని నిర్వహించడానికి పట్టే సమయం ప్రతి వ్యక్తికి లేదా ప్రతి పద్ధతికి భిన్నంగా ఉంటుంది. చేసిన పని యొక్క వేగవంతమైన లేదా నెమ్మదిగా రేటు శక్తిపరంగా వ్యక్తీకరించబడుతుంది. శక్తి యొక్క యూనిట్ వాట్ మరియు ఇది W గుర్తుతో సూచించబడుతుంది. 1 వాట్ అనేది ఏజెంట్ యొక్క శక్తి. ఇది సెకనుకు 1 జౌల్ చొప్పున పనిచేస్తుంది. శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. శక్తి వివిధ రూపాల్లో ఉండవచ్చు మరియు ఒక రూపాన్ని మరొక రూపంలోకి మార్చవచ్చు. ఉదాహరణ, కొబ్బరి చెట్టు నుండి కొబ్బరికాయ రాలడాన్ని గమనించండి. కొబ్బరి యొక్క సంభావ్య శక్తి పతనం సమయంలో గతిశక్తిగా మారుతుంది. ఈ సందర్భంలో శక్తి మార్పిడికి మూలం గురుత్వాకర్షణ శక్తి. ఈ ఉదాహరణ నుండి శక్తి పరివర్తనలకు, వాటి పరివర్తనలకు బాధ్యత వహించే మూలం అవసరమని కూడా అర్థం చేసుకున్నాము. శక్తి యొక్క మూలం అనేది చాలా కాలం పాటు అనుకూలమైన రూపంలో తగిన శక్తిని అందించగలదు. పనిచేయడానికి ఎల్పిజి, కిరోసిన్, కలప, పెట్రోలియం, బొగ్గు మొదలైన వాటిని శక్తి వనరులుగా ఉపయోగిస్తాము. ఈ శక్తి వనరులను ఇంధనాలు అంటారు. ఈ ఇంధనాలలో ఎక్కువ భాగం భూమి యొక్క క్రస్ట్ నుండి పొందవచ్చని మనకు తెలుసు. ఈ ఇంధనాలను శిలాజ ఇంధనాలు అంటారు. వేల సంవత్సరాల క్రితం మొక్కలు, జంతువులు మరియు ఇతర జీవులు వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా
మరణించిన తరువాత చాలా కాలం పాటు మట్టి కింద ఖననం చేయబడ్డాయి. కాలక్రమేణా ఎక్కువ మట్టి మరియు రాతి అవక్షేపాలు వాటిపై నిక్షిప్తమయ్యాయి. ఆక్సిజన్ లేకపోవడం, అధిక పీడనం, వేడి మరియు బ్యాక్టీరియా చర్య కారణంగా ఈ సేంద్రియ పదార్థం శిలాజ ఇంధనాలుగా మార్చబడింది. మొక్కలు మరియు జంతువులు సౌరశక్తిని ఉపయోగించి పెరుగుతాయని మనకు తెలుసు. ఈ సౌరశక్తి మిలియన్ల సంవత్సరాల క్రితం సహజ ప్రక్రియల ద్వారా ఈ కర్బన పదార్థంలో చిక్కుకుంది. ఈ శిలాజ ఇంధనాలు ఏ కృత్రిమ పద్ధతుల ద్వారా పునరుత్పత్తి చేయబడవు. అవి ఒకసారి అయిపోయినప్పుడు వాటిని త్వరగా భర్తీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి వీటిని పునరుత్పాదక శక్తి వనరులు అంటారు. సౌరశక్తి. మన సూర్యుడు భూమికి ప్రధాన శక్తి వనరు. సూర్యుని నుండి ప్రధాన శక్తి, సూర్యుని నుండి పొందే శక్తిని సౌరశక్తి అంటారు. సూర్యుడు ఇప్పుడు దాదాపు 5 బిలియన్ సంవత్సరాల నుండి ప్రస్తుత రేటులో అపారమైన శక్తిని ప్రసరింపజేస్తున్నాడు మరియు దాదాపు 5 బిలియన్ సంవత్సరాల పాటు అదే వేగంతో శక్తిని ప్రసరింపజేయడం కొనసాగిస్తుంది. కేవలం కొద్ది మొత్తంలో సౌరశక్తి అంటే దాదాపు 47% భూమిని చేరుతోంది మరియు మిగిలినది వాతావరణంలోకి తిరిగి ప్రతిబింబిస్తుంది. భారతదేశం ఒక సంవత్సరంలో 5,000 ట్రిలియన్ కిలోవాట్ అవర్ కంటే ఎక్కువ సౌరశక్తిని పొందుతోంది. స్పష్టమైన మేఘాలు లేని ఆకాశం యొక్క వాతావరణ పరిస్థితుల్లో అందుకున్న సౌరశక్తి యొక్క రోజువారీ సగటు మన దేశంలో 4 నుండి 7 వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలు వంటలు, వివిధ విద్యుత్ అవసరాలు మొదలైన వాటికి శక్తి వనరుగా సౌరశక్తిని ఉపయోగించే పరికరాలను అభివృద్ధి చేశారు. పరికరాలు ప్రధానంగా సోలార్ కుక్కర్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ సెల్స్ మొదలైనవి. సౌరఘటాలు. ఒక సౌరఘటం సూర్యరశ్మి నుండి పొందిన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సిలికాన్ బోరాన్ పొర మరియు సిలికాన్ ఆర్సెనిక్ పొరను శాండ్విచ్ చేయడం ద్వారా సౌరఘటం తయారు చేయబడుతుంది. ఈ సెల్ చాలా తక్కువ మొత్తంలో విద్యుత్తును ఎనర్జీ బయోమాస్ అనేది మొక్కలు మరియు జంతువుల నుండి వచ్చే సేంద్రియ పదార్థం మరియు ఇది శక్తి యొక్క పునరుత్పాదక మూలం. బయోమాస్ సూర్యుని నుండి నిల్వ చేయబడిన శక్తిని కలిగి ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియలో మొక్కలు సూర్యుని శక్తిని గ్రహిస్తాయి. జీవద్రవ్యరాశిని కాల్చినప్పుడు జీవద్రవ్యరాశిలోని రసాయన శక్తి వేడిగా విడుదల అవుతుంది. బయోమాస్ నేరుగా బర్న్ చేయవచ్చు. దీనిని బొగ్గు, పెట్రోలియం, ఆవుపేడ కేకులు, బయోగ్యాస్ మొదలైన వాటిలోకి కూడా మార్చవచ్చు. బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలను శిలాజ ఇంధనాలు అంటారు. సముద్రం నుండి శక్తి. సముద్రం నుండి శక్తిని ప్రధానంగా 2 రూపాల్లో పొందవచ్చు. టైడల్ ఎనర్జీ మరియు 2 ఓషన్ థర్మల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అధిక ఆటుపోట్లు సమయంలో సముద్రం నుండి వచ్చే నీటిని బ్యారేజీ యొక్క రిజర్వాయర్లోకి పంపవచ్చు. అక్కడ అది టర్బైన్లను మారుస్తుంది.
టర్బైన్లు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి జనరేటర్లను తిప్పుతాయి. ఓషన్ థర్మల్ ఎనర్జీ ఓటీఈ. సూర్యుడి నుండి వచ్చే వేడిని సముద్రపు ఉపరితలంపై నీరు గ్రహిస్తుంది. కానీ సముద్రపు లోతైన స్థాయిలలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సముద్ర ఉపరితలం వద్ద మరియు లోతైన స్థాయిలలో నీటి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉంది. ఉష్ణోగ్రతలో ఈ వ్యత్యాసాన్ని ఓషన్ థర్మల్ ఎనర్జీ ఓటీఈ అంటారు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఓటీఈసీ ప్లాంట్లను ఉపయోగించడం ద్వారా ఓటీఈని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. భూ ఉష్ణ శక్తి. భూమి లోపలి భాగం చాలా వేడిగా ఉంటుంది. భూమిలోకి లోతుగా ప్రవహించే నీరు ఆవిరిగా మారుతుంది మరియు దీనిని వేడి అవసరాలకు మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గృహాలకు సరఫరా చేయవచ్చు. పవన శక్తి. కదిలే గాలిని గాలి అంటారు. గాలికి గతిశక్తి ఉంటుంది. విండ్ మిల్లులను ఉపయోగించడం ద్వారా గాలి యొక్క శక్తి వినియోగించబడుతుంది. అటామిక్ ఎనర్జీ. అణుశక్తిని అణుశక్తి అని కూడా అంటారు. అణువు యొక్క కేంద్రకంలో మార్పులతో కూడిన భౌతిక ప్రతిచర్యను అణు ప్రతిచర్య అంటారు. అణు ప్రతిచర్య సమయంలో విడుదలయ్యే శక్తిని అణుశక్తి అంటారు.